చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. రేపు ధర్మతేజ గారి పుట్టినరోజు కదా. ఆయన ప్రతి పుట్టినరోజుకి గుళ్ళో అన్నదానం చేయడం, పేదవాళ్ళకి బట్టలు పంచడం ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము. ధర్మతేజ గారి ఆరోగ్యం కుదుటపడాలని గుళ్ళో ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తారు. ఆ ఏర్పాట్ల గురించే మాట్లాడ్డానికొచ్చారు. అవునండి, రేపు 100 మంది పేదల ఆకలి తీర్చి వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడమే ఆయనకి అసలైన పండగ అని రాణమ్మగారు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఆ దీవెనలే ఈవేళ ధర్మతేజ గారిని రక్షిస్తున్నాయమ్మా. అందుకేనమ్మా ఈసారి ఇంకాస్త పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిపిద్దామని మేము ఆరాటంతో వచ్చాం. అందుకే ఎప్పట్లాగే మీ కుటుంబ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. రాణమ్మా, అసలు నీకేం అర్హత ఉందని నాకు తెలియకుండా ఆయన పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నావు? ఈ ఇంటి యజమానురాలు ఎవరు? ధర్మతేజ గారి భార్యగా ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది ఎవరు? నా ప్రమేయం లేకుండా నన్నడక్కుండా ఇవన్నీ చేస్తున్నావంటే అసలు ఏంటర్థం? అదేంటమ్మా అలా అంటారు? అన్నదానం, వస్త్రదానం మంచి కార్యక్రమాలే కదా. ఇందులో ఎవరు చేస్తే ఏముంది? మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలండి? మీరంతా అనుకుంటున్నట్టు రాణమ్మేమి ధర్మతేజ గారి భార్య కాదు. ఈ ఇంటి ఇల్లాలుగా నటించడానికొచ్చిన ఒక మామూలు ఆటో డ్రైవర్. అది కాదు చిత్రావతి గారు, ఇవన్నీ ప్రతి ఏటా పుట్టినరోజు నాడు జరిగేవే. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ పుణ్య కార్యక్రమాల వల్లనైనా ధర్మతేజ గారికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ నమ్మకంతోనే జరిగేది మా నాన్న పుట్టినరోజు. కుటుంబ సభ్యులం మేమంతా ఉండగా ఎవరో బయట వాళ్ళొచ్చి మా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? మా నాన్న పుట్టినరోజుని ఒక వంకగా వాడుకుని మళ్ళీ మా మనసులో చోటు సంపాదించాలని, మాకు దగ్గరవ్వాలని చూడకు. కృష్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఇన్నేళ్లలో మా అత్తయ్య చూపించిన ఆప్యాయతలో నీకేమైనా అబద్ధం కనిపించిందా? ఈ ఇంటికి ఆపదొచ్చిన ప్రతిసారి అత్తయ్య కదా అందరికంటే ముందు నిలబడేది. అలాంటిది ఇప్పుడు అందరూ కలిసి అత్తయ్య విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రియా, మధ్యలో నువ్వు రాకు. మా నాన్న కోసం ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. ఇందులో మీ జోక్యం అవసరం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఈ నాటకం సరిపోలేదా? ఇంకా ఈ డ్రామాలు అవసరమా? లేదంటే మా నమ్మకాల్ని వాడుకున్నట్టు ఇప్పుడు మా నాన్న పుట్టినరోజుని కూడా నీ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నావా?
మా నాన్న కోసం ఏదైనా చెయ్యాలంటే అది మా అమ్మ చేస్తుంది. మీకెందుకు ఇంత ఆరాటం? అందరి ముందు మీరేదో గొప్ప త్యాగమూర్తిలాగా పేరు తెచ్చుకోవడానికి మమ్మల్ని ఇలా వాడుకోకండి. ధర్మతేజ గారు, మీరైనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇవేవి నేను కొత్తగా జరిపిస్తున్న కార్యక్రమాలు కావు. ఇవి ప్రతి ఏడాది చేస్తున్నవే కదా. చిత్రావతి గారి కంటే ఇవేవి తెలియకపోవచ్చు, కానీ పిల్లలు మీకన్నీ తెలుసు. అయినా కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా. నువ్వు ఈ ఇంటి మేలు కోరి మా క్షేమం కోరి చేసింది చాలు. నువ్వు తీసుకుంటున్న ఈ సొంత నిర్ణయాల వల్ల నాకు గతం గుర్తుకు రావడం ఏంటో గానీ నా ఉన్న మైండ్ కాస్త పోయేలా ఉంది. దయచేసి ఇంతటితో ఇవన్నీ ఆపేయి.